ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదగం సర్వం ఓం ఈశావాస్యం జగం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః తేన పునీతాః మా గృధః కస్య స్విద్ధనం. కస్యస్విత్. ఆ మంత్రాన్ని మనం చేసుకుంటున్నాం. పొద్దున అహంకారం అన్న పదాన్ని మనం చేసుకున్నాం. అన్న ధామ పదం అంటే ధామము, తనకు ఆ స్థానము, సాధనకు స్థానము మనం చేసుకున్నాం. తనను స్థూలంగా ఊహించుకున్నప్పటికీ తనకు సాధన స్థానం అభౌతికమే. తనకు మనస్సు ఎట్లాగైతే అభౌతికమో, బుద్ధి ఎట్లా అభౌతికమో, చిత్తం ఎట్లా అభౌతికమో, సాధన స్థానం, సాధనకి ఏ స్థానం చెప్పినప్పుడు కూడా సాధన అన్నది ఒక అభౌతిక ప్రక్రియ. అది తనకు దర్శనంలో తెలుస్తుంది, తనకు మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. దానివల్ల బయట నడవడికలో ఏదైనా తేడా ఉంటే దాన్ని బట్టి అంచనా వేసేటట్టుగా ఉంటుంది ఇతరులకు, అంతేగాని తనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది, వాళ్లకు పరోక్షంగా తెలుస్తుంది. ఈ విధంగా అహంకారం అంటే మామూలుగా వ్యాకరణంగా పండితులు, తపస్సు లేని పండితులు అహమితి బుద్ధిం కరోతి ఇది అంటారు. కానీ మనం చెప్పున్నాం, అహమితి సతం కరోతి ఇది, ఉనికిని తనకు స్వరూపంగా చేసుకోవటం అనేది తేడా. ఏం చెప్పున్నాం, ఉనికిని ఎరుకగా అన్నది మనస్సు, ఉనికిని భద్రంగా తెచ్చిపెట్టుకోవటం బుద్ధి. వికలం కాకుండా ఉనికిని ఇక్కడ ఎరుకలో పెట్టుకోవటం అనేటటువంటిది అక్కడ మూడో చిత్తం. ఇక్కడ అహంకారం ఎట్లాగో ఉనికిని తనకు రూపంగా చేసుకోవటం, అహం అని అంటే తాను అని గుర్తించడం. ఈ తాను అని గుర్తించడం, అహం అన్నటువంటిది ఒక గ్రావిటీ అని, అంటే ఆకర్షణ స్వరూపం అని, స్మృతిలో కృషి చేయటం అన్నటువంటిది. ఇప్పుడు పోల్చుకున్నప్పుడు మన జ్ఞాని అన్నాం. ఇది స్మృతిలో పెట్టుకుని ఎరుకలో పెట్టడమా? జ్ఞానం అంటే ఎరుకలో, స్మృతిలో పెట్టి ఎరుకలో పెట్టడమా? బుద్ధి అంటే భద్రంగా తెచ్చుకోవటం అన్నది స్మృతిలో ఎరుకలో పెట్టుకున్నట్లుగా, స్మృతిలో భద్రంగా తెచ్చిపెట్టుకున్నట్టు అర్థమా? స్థితి సంజ్ఞాని అంటే స్మృతిలో వికలం కాకుండా ఎరుకలో పెట్టుకోవటం అని చెప్పారా అన్నటువంటివి అక్కడ ఆప్షనల్గా ఉంటుంది. అంటే సంస్కారాన్ని బట్టి అక్కడ చేస్తాడు. అందువల్ల ఆ మూడు కూడా బయట ప్రయోగంలో దెబ్బతిన్నాయి. ఇప్పుడు చిత్తానికి కూడా చేయాలంటే
అది ఏ స్థానం నుంచి చేయాలి, ఉనికిని ఏ స్థానం నుంచి చేయాలి అనే దానిలో అస్మద్భావము అన్నది ఆధారం. ఇది చాలా విశేషమైనటువంటిది. లేకపోతే ఎట్లా ఉంటుంది, ఎక్కడో ఉనికి ఉన్నది, ఉనికిని తాను ఎరుకలో పెట్టుకోవడం, ఉనికిని భద్రంగా తెచ్చిపెట్టుకోవడం, ఉనికిని వికలం కాకుండా ఎరుకలో పెట్టుకోవడం అనేది, ఉనికి అనేది వేరే రూపంగాను ఇది అన్నట్లుగా, అది అట్లా కాదు, కానీ అన్నట్లుగా మనిషి యొక్క తీరు, మనిషి యొక్క అవగాహన అంతగా ఉంది. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, అది తనది అన్నమాట. ఇక తనను దర్శనం చేసుకోవడం. ఈ అస్మద్భావం అనేది ఉనికికి అస్మద్భావమే, సృష్టికి ఉనికి అస్మద్భావం. మన పాటలో కూడా ఉనికి సృజింపబడని పూర్వముగా ఆధారమైనది సృష్టికి. ఆధారమైంది ఎట్లా ఆధారమైంది అన్నది మొదటి చరణంలో ఎట్లా వచ్చింది. స్మృతిలో సప్తదర్శనములను ఎట్లా ఆధ్యాత్మికంగా కుదించింది, స్మృతిలో కుదించింది. ఇప్పుడు ఈ స్మృతి ఏ రూపము, ఎక్కడ రూపము అంటే, ఆ స్మృతి మనిషి యొక్క స్మృతి అన్న మాట తర్వాత వస్తుంది. సృష్టికే స్మృతి లక్షణం అర్థమవుతుంది. సృష్టికే స్మృతి లక్షణం. అక్కడికి ఆ మాట వచ్చినప్పటికీ మనిషి దగ్గర కూడా, మనిషి అని మనం భౌతికము అభౌతికము రెండు మిశ్రమంగా కణములతో కూడుకున్నటువంటి స్వరూపంగా చెప్పుకుంటున్న ఈ మనిషికి కూడా దానికంటే వేరుగా స్మృతి అని ఒకటి ఉంది. స్మృతిలో ఎట్లాగైతే సృష్టికి అంతా ఉన్నదో, ఈ మనిషి అనే వాడికి కానీ ఏ ప్రాణికైనా కూడా స్మృతిలోనే ఉంటుంది. అది కూడా స్మృతిలోనే ఉంటుంది. స్మృతిలోనే మనస్సు, స్మృతిలోనే బుద్ధి, స్మృతిలోనే చిత్తం. స్మృతి ఎట్లా రావాలి, స్ఫురణకు రావాలి, అది తర్వాత వస్తుంది. దాన్నే ప్రత్యేకంగా తీసుకోవటం. ఇప్పుడు మనస్సుకి స్మృతిలోనే ఉనికి ఉన్నది, ఎరుక వస్తుంది. ఎరుక అన్నారు. అది స్మృతి యొక్క స్ఫురణగా ఎరుక వస్తున్నదా లేదా, ఉనికి యొక్క స్మృతి స్ఫురణగా వచ్చి ఎరుకగా వస్తుందా అని చెప్పుకుంటాం. ఉనికి యొక్క స్మృతి అది స్ఫురణగా ఎరుకగా, మన జ్ఞాని అన్నప్పుడు. అట్లాగే ఉనికి యొక్క స్మృతి స్ఫురణగా నిలిచేటట్టుగా భద్రంగా తెచ్చిపెట్టుకున్నదా, ఉనికి యొక్క స్మృతి స్ఫురణగా వికలం కాకుండా ఎరుకగా పెట్టుకుందా. ఆ తేడా మనకు మిగతా వాటిల్లో తెలియదు. కానీ చిత్తం అంటే చేతం చేసుకున్నాం. మనిషి ఎట్లా చేస్తున్నాడు, చిత్తం చెప్పుకున్నాడు ఎట్లా చేస్తున్నాడంటే, ఏదైనా తనకు ఇష్టం వచ్చింది కలిగేటప్పటికి తాను చైతన్యవంతం చేసుకున్నట్టుగా బాగుంది అని మనిషి హుషారైపోయినాడు. ఇప్పుడు ఈ హుషారు అవటం అనేటటువంటిది చైతన్య స్వరూపం కాదు. అక్కడ ఉనికి స్మృతిలో ఉనికి యొక్క స్మృతి యొక్క స్ఫురణగా తాను ఎరుకలో ప్రవర్తించడం లే, ఉనికి యొక్క స్ఫురణ లేకుండా చేస్తున్నాడు. ఇది మనకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే మరి చెప్పుకుంటాం, మన జ్ఞానే మనస్సు అనేటువంటిది అందరూ ప్రేరేపణ చేసుకుంటున్నారు. మనస్సు అనే మాట్లాడుతున్నారు. ఆ మనస్సుకి ఏ రూపం ఇవ్వగలిగాడు, వేరే ప్రవృత్తి రూపం ఇవ్వగలిగాడు. ఇచ్చేసి విషయ దృష్టితో ప్రవృత్తి రూపం ఇచ్చి దాని యొక్క ఎరుకాని ఇవ్వగలిగాడు. అంటే దానికి ఒక మారు రూపం చేయగలిగాడు అన్నమాట. అట్లాగే బుద్ధికి కూడా ఒక మారు రూపం చేయగలిగాడు. చేసి నాకు చాలా బుద్ధిమంతుడు, చిదిపి దీపం పెట్టచ్చు, అంత బుద్ధిమంతుడు వాడు. బాగా చదువుకుంటాడు, మంచి మార్కులు వస్తాయి, మంచి వచ్చింది, ఉద్యోగం అయింది, బుద్ధిగా ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే కుదురుగా ఉంటాడు, పోట్లాడుకోడు ఎప్పుడు, వాడి పిల్లలు కూడా అట్లాగే ఉంటారు అని ఇట్లా చెప్పినప్పుడు ఎంత ఉన్నప్పటికీ కూడా వాడు నా వాళ్ళు అన్న రూపం పోయింది. ఉనికి యొక్క స్మృతి లేదు. బుద్ధిమంతుడే అంటే తను అనుకున్నటువంటి ఆ గుణాన్ని, తను అనుకున్నంత వరకు తన సంస్కారాన్ని తనదిగా భద్రంగా పెట్టుకున్నాడు.
అక్కడ సంస్కారమే అన్నాడు. చెదిరిపోకుండా తను తాను చేసుకోవటం అనేటటువంటిది. ఎక్కడ చెదిరిపోకుండా? విషయముల్లో చెదిరిపోకుండా అనుకుంటాడు. కానీ విషయంలో ఎంతవరకు చెదిరిపోతున్నాడంటే విషయముల్లో విషయ దృష్టిలో చెదిరిపోకుండా ఉన్నాడు. కానీ విషయంలో ఎటు చెదిరిపోతున్నాడు? ఉనికిని గుర్తించని విధంగా చెదిరిపోతున్నాడు. ఆ ఉనికిని గుర్తించుట, ఉనికి యొక్క స్మృతి, ఉనికి యొక్క స్మృతి యొక్క స్ఫురణ అన్న అంశము తీసేసి అతడు తనను తాను కుదురుగా ఉంచుకుంటాడు. పిల్లల్ని చక్కగా చదివిస్తాడు, పిల్లలతో పోట్లాడు, పిల్లల్ని కూడా ఎప్పుడు సరిగ్గా చూసుకుంటాడు, అనేటువంటివన్నీ అమ్మాను సరిగ్గా చూసుకుంటాడు. అన్నీ మంచి గుణాలు ఉన్నాయంట. మనం అంత ఉన్నప్పటికీ అక్కడ ఉనికి తెలియదు, ఉనికి యొక్క స్మృతి తెలియదు, ఉనికి యొక్క స్ఫురణ లేదు. కానీ అది తనకు ఎట్లా ఉంది? గ్రహింపబడని పూర్వమైంది, గ్రహింపబడని పూర్వం కావచ్చు. గ్రహింపబడనిది అయి ఉన్నంత వరకు కూడా స్మృతి లేదు. అందువల్ల ఏం చేసింది సృష్టి? ఏం చేసింది? స్మృతిలో వానికి ఈ సప్తదర్శనములను ఆధ్యాత్మికంగా చేసి ఏకైక దర్శనంగా చేసి, అది అక్కడ వెల్తి లోకంలో. ఆ వెల్తి అయినందువల్ల మనస్సు పూర్ణంగా ప్రవర్తించలేదు, బుద్ధి పూర్ణంగా ప్రవర్తించలేదు, చిత్తం పూర్ణంగా ప్రవర్తించలేదు. అయితే మనస్సు ఆందోళనగా ఉంది అని అంటుంటాడు. మనస్సు ఆందోళనగా ఉంది. మనస్సు ఆందోళనగా ఉంటే తాను ఆందోళనగా ఉన్నాడు అన్న విషయము. తాను ఆందోళనగా ఉన్నాడో మనస్సు ఆందోళనగా ఉన్నది. తాను ఆందోళనగా ఉన్నందువల్ల మనస్సు ఆందోళనగా ఉందో, మనస్సు ఆందోళనగా ఉన్నందువల్ల తాను ఆందోళన అయినాడో, తాను మనస్సును ఆందోళనగా చేసుకున్నందువల్ల మనస్సు ఆందోళన అయి తాను కూడా ఆందోళన పడుతున్నాడు. ఈ ఈ ఈ విచారణ తనకు అర్థం కాదు. మనస్సు చాలా ఆందోళనగా ఉంది, నేను చాలా ఆందోళనలో ఉన్నా అంటాడు. కన్ను చూస్తుంది అంటాడు, నేను చూస్తున్నానంటాడు. కన్నుకి తనకు ముడిపెడతాడు. అట్లాగే నా కన్నుతో చూస్తున్నానంటాడు. కన్నుకి తనకు స్వస్వామి సంబంధం పెడతాడు. స్వామి తాను ఆ సంబంధం పెడతాడు. ఆ తర్వాత నా కన్నుతో నేను స్వయంగా చూస్తున్నా అని అంటాడు. అండ్ ఇట్లాగూ ఈ నేనుని ఎంత దాకా తీసుకెళ్తాడు? అక్క విషయమే స్వరూపం దాకా తీసుకెళ్తాడు. అయితే దాన్ని ఇంద్రియాలతో కూడా ముడిపెట్టి ఇంద్రియములే లోనే ఆత్మభావం చేస్తున్నాడు. తనకు తనేంది ఆత్మభావం చేస్తున్నాడో విషయమును అర్థం కాదు. అందువల్ల అక్కడ బాధ్యత తెలియదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? మనస్సు, బుద్ధి, చిత్తముల మూడింటి యొక్క బాధ్యత, బరువు, భారము. ఆ భారము చివరికి ఎవరాలి? తాను వహించాలి. ఎవరు వహిస్తారో, ఏ ఏ ఏ అంశం వహిస్తుందో అదే అస్మద్రూపం అన్నాడు. అదే అహంకారం. ఆ భారమును అహమితి కరోతి, నేను చేస్తాడు. ఇప్పుడు భారము అహమితి కరోతి అని చేస్తున్నాడా? లేకపోతే వాటి యొక్క విషయ దృష్టిని అహమితి కరోతి అని అంటున్నాడా? లేక ఉనికిని అహమితి కరోతి అని అంటున్నాడా? ఇందాక ఏం చెప్పినాం? అహమితి సతం కరోతి ఇది అహంకార. ఇది తనకు నిజ తేజస్సు. కానీ మనిషి యొక్క ప్రయోగంలో ఏమవుతుంది? అన్నిటినీ తనదిగా చేసుకుంటున్నట్లుగా, బయట ఉండి తనదిగా చేసుకుంటున్నట్టుగా, మెదడులో ఆందోళన కలిగిన, మనస్సుకు ఆందోళన కలిగిన, ఆ ఊరిని అటు ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటాడు. అన్నిటికీ తేడా తెలియదు. తేడా తెలుసుకొని దాన్ని ఏ విధంగా మరణించాలో తెలియదు. అన్నిటికీ ఉనికి ఆధారం. ఇక్కడ మనం గుర్తించవలసిందంటే ఉనికి అనే అంశం వేరు, నేను ఉన్నాను అన్న అంశం వేరు. నేను ఉన్నాను అనేది కూడా ఎట్లా ఉంది? ఉనికి యొక్క స్మృతిగా, స్ఫురణగా నేను ఉన్నా. ఉనికి యొక్క స్మృతిగా, స్ఫురణగా మనస్సు ఎట్లా ఉందో, ఉనికి యొక్క స్మృతిగా, స్ఫురణగా నేనున్నా. మనం ఒక పాటలో చెప్పినాం,
ఉనికియే నా శక్తి నన్ను నిలుపుకొనగా ఉనికియే నాకు శక్తి. అంటే అహంకారమునకు ఉనికియే ఆధారం శక్తి. ఉనికియే నా శక్తి నన్ను నిలుపుకొనక ఉనికి గుర్తించుటే నాకు ప్రకాశము. అంటే ఉనికిని గుర్తించాలి. గుర్తించడమే అప్పుడు తనకు ప్రకాశం తెలిసినట్లు అవుతుంది. ఉనికిని గుర్తిస్తే తెలిసినట్లు అవుతుంది. ఏం తెలిసినా ఉనికిగా తెలుసుకోవటం తెలిసినట్లు అవుతుంది. ఉనికి గుర్తించుటే నాకు ప్రకాశం. స్థిర ప్రకాశము నాకు జ్ఞానము. అంటే ఉనికిని గుర్తించడంలో స్థిరంగా నాకుంటే అది నాకు జ్ఞానం. అటువంటి జ్ఞానమే ఉనికి. ఉనికియే నేను. అంటే ఇప్పుడు నేను యొక్క స్వరూపం ఎట్లా వచ్చింది? ఉనికియే నా శక్తి. నేనుకు శక్తి ఉనికి. అస్థిరంగా గుర్తించి నిలుపుకుంటే ఆ నిలుపుకున్నటువంటి ఆ ఎరుక అది నేను. కనుక నేను యొక్క స్వరం స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఉనికికి మాటిమాటికి ఏమొస్తున్నది? ఉనికి ఆధారంగానే ఇంద్రియము, మెదడు అన్నీ ఉన్నప్పటికీ కూడా, మనసు, బుద్ధి, చిత్తం అన్నీ ఉన్నప్పటికీ కూడా అక్కడ అవన్నీ కూడా తను ఎటు చేశాడు? ఉనికి పరంగా కాకుండా నేను పరంగా చేశాడు. నేను మనస్సు నా మనస్సు, నేను బుద్ధి నా బుద్ధి, నేను చిత్తం నా చిత్తం, నేను మెదడు నా మెదడు, నేను ఇంద్రియములు నా మెదడు నా ఇంద్రియములు, నేను దేహము నా దేహం. అన్నిటికీ అది అట్లా ఆత్మభావన చేయటం ఉంటాడు. నేను అని గుర్తించినట్టుగా చేస్తూ ఉంటాడు. నేను అని గుర్తించినట్టుగా ఎంతవరకు నడిపించినప్పటికీ కూడా ఆ గుర్తింపులో నేను ఎంతవరకు గుర్తింపబడుతుంది అంటే వాటి పరంగా గుర్తించినట్టుగా అంతవరకే. అప్పుడు ఏమవుతుంది? వాటి యొక్క భారం అంతా నేను తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాటి భారము నేను తీసుకోవటం అన్నమాట. నేను ఉన్నానని గుర్తింపులో వాటి యొక్క భారం తీసుకుంటాను. ఉనికి యొక్క గుర్తింపులో వాటి భారం లేదు. ఉనికి యొక్క గుర్తింపులో వాటి భారం లేదు. ఉనికి యొక్క ఉనికిని తన స్వరూపంగా చేసుకోవటమే తనకు అహంకారం, అస్మద్భావం. ఉనికిని తన స్వరూపంగా చేసుకోవటం అస్మద్భావమై ఉన్నప్పటికీ కూడా విషయమును తన స్వరూపంగా చేసుకున్నందువల్ల అప్పుడు అది ఏమైంది? వక్రమైనటువంటి అహం, అస్మద్భావమైంది. నేనుని వక్రంగా గుర్తించాడు. అట్లా నేను వక్రంగా గుర్తించినప్పటికీ కూడా నేనుకు ఆధారం ఉనికియే నా శక్తి నన్ను నిలుపుకొనగా. ఉనికి అయినప్పటికీ ప్రవృత్తియే నా శక్తి నన్ను నిలుపుకొనగా అంటున్నాడు. ఎందుకు? దాన్ని ప్రవృత్తిని ఉనికిగా అనుకున్నాడు. ప్రవృత్తిని ఉనికిగా అనుకున్నాడు గనక ప్రవృత్తియే నాకు సులువు. ఎట్లా ఉంటుందంటే A = B, B = C. అప్పుడు A = C. ఎందుకు? అప్పుడు A = B C. B తీసేస్తే A = C. అట్లా ఈక్వేట్ చేస్తున్నాడు. అట్లా సమానం అనుకుంటున్నాడు. అట్లా కలిపేసుకుంటున్నాడు. తేడా తెలియటం లేదు. అందువల్ల వ్యవస్థ ఎట్లా ఉంటుంది? వ్యవస్థ ఎట్లా ఉంటుంది? నేను కూడా తనకు భారమైంది. నేను ఉన్నాను అన్నది కూడా నేను ఉన్నాను అవతల ఇంద్రియముల దగ్గర నుంచి, దేహం నుంచి, ఇంద్రియముల నుంచి చిత్తం దాకా వాటి యొక్క భారమును నేను ఉన్నాను అన్న రూపంలో వహించి పొంది తీసుకుని ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా దుష్టం చేసుకుంటున్నాడు కనుక జీవుడు అదంతా భారము నేను మీద పడింది. పడి ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను. నేనుకి ఉనికి కొరత అయింది. నేను చచ్చిపోతున్నా. చివరికి ఎందుకు చచ్చిపోతాడంటే పుట్టినప్పటి నుంచి దానిలోనే జీవించాడు గనక, చావులోనే జీవించాడు గనక, చావు అంటే ఉనికిని గుర్తించలేనటువంటి దానిలోనే జీవించాడు గనక
అటువంటి జీవించడానికి జీవనకి దేహం రాలేదు కనుక దేహం ఎందుకు వచ్చింది? దేహము మాటి మాటికి ఉనికిని గుర్తించే అవకాశంగా వచ్చింది. అటువంటి వెలుగుగా వచ్చింది. దేహము పుట్టి రాలేదు, వెలుగుగా వచ్చింది. అంటే అర్థం ఏమిటంటే మైసూరు పాకము ఏదో స్వీట్ చేసాం. ఏం చేసాం? అవి ఇవి కలిపి కృత్రిమం చేసి దాన్ని తీపిగా చేసాం. అదే సపోటా పండు ఎట్లా వచ్చింది? విత్తనం నుంచి స్వతసిద్ధంగా వచ్చింది. బయట ప్రకృతిలో వచ్చేటువంటి పండ్లన్నీ కూడా స్వతసిద్ధంగా వచ్చినాయి. ప్రకృతిలో స్వతసిద్ధంగా వచ్చినటువంటి సొరకాయకి తీపి ఉంది, బీరకాయకి తీపి ఉంది, పొట్లకాయకి తీపి ఉంది, మరి దోసకాయ కూడా పులుపులో కూడా తీపి ఉన్నది. దాని గుణములు ఏమున్నాయో అవి స్వతసిద్ధంగా విత్తనం నుంచే వచ్చేసినాయి. అటువంటి విత్తనాలని అవి ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ మైసూరు పాకం చేసాము, లేకపోతే రసగుల్లా చేశాడు. దీనికి ఓ విత్తనం చేసి మళ్ళీ రసగుల్లా నుంచి ఇంకో రసగుల్లా చేయాలంటే రాదు. ఈ మైసూరు పాకాన్ని పోని భూమిలో పెడితే మళ్ళీ మైసూరు పాకం పుడుతుందా? పుట్టదు. ఇది పాకం చేసుకోవటం. అది స్వతసిద్ధంగా రావటం, ఇది పాకం చేసుకోవటం. అట్లా ఏది తనకు గమ్యం? నేను ఉన్నాను అనేది గమ్యమా? ఉనికి గమ్యమా? తన దాకా వచ్చేటప్పటికి తన దాకా వెళ్తుకుంటున్నాం. ఈ తాను అని గుర్తించడానికి సృష్టి ఏం చేసింది? సృష్టి అంతా కూడా ఉనికి యొక్క స్వరూపమే. దానిలో జీవము కూడా ఉనికి యొక్క స్వరూపమే. జీవ అంటే జీవతీతి జీవ, జీవించుట అన్నటువంటి ప్రక్రియ కూడా జీవుడు. అది కూడా అప్పటికి ఉనికి యొక్క స్వరూపమే. ఇప్పుడు వీడు దేహంతో వచ్చిన దానికి వెలిగే కానీ, జీవభావనకు వెలిగే కానీ చచ్చిపోయి దీనికి కాదు. కానీ రెండింటి సమన్వయం చేసుకున్నాడు కనుక జీవభావం యొక్క వెలుగుగా తాను తిరుగాడి ఉంటే, ఎప్పుడు జీవించిన వాడుగా ఉంటే అప్పుడు దేహం విడిచిపెట్టిపోయినప్పుడు జీవించిన వాడుగా దేహాన్ని విడిచేస్తాడు. ప్రతిసారి జీవమును అందుకోలేక విషయమును అందుకుంటూ విషయంలో ప్రవర్తించి విషయమును సాధించాననుకుని ఉనికిని సాధించకుండా వదిలిపెట్టినవాడు కనుక, అంటే అప్పుడు ఉనికిని పోగొట్టుకున్నవాడు కనుక, ఉనికి లేకుండా చచ్చినవాడైనాడు కనుక దేహం పోయి విడిచినప్పుడు ఏం చేస్తాడు? చచ్చిపోతున్నాడు అనుకుంటాడు. చావును అనుభవిస్తాడు పోయేటప్పుడు. చావును అనుభవించకుండా ఏమనుభవించాలి? ఇప్పుడు ఉనికిని అనుభవించాలన్నాడు. జీవుడుగా నేను జీవుడిగా వెళ్ళిపోతున్నానని అనుకోవాలి. ఒకప్పుడు మాకు తెలిసిన ఒక ఆవిడ, ఒక 70 సంవత్సరాలు ఉంటుందేమో. అప్పుడు ఆవిడకి సంసారంలో అందరు నా వాడి పిల్లలందరూ బాగుండాలట, ఆ భావాలు ఉన్నాయి. కానీ జీవుడు వెళ్ళిపోతాడు అని అనుకుంటూ ఆవిడ అందరికీ చెప్పి, జీవుడు ఇక ఉండడమ్మా, వెళ్ళిపోతాడమ్మా, చాలా అయిపోయింది, పోతున్నాడు అని చెప్పి తను చేసింది. వాడు ఒక పూరిపాకలో ఉండేవాళ్ళు. ఆ పూరిపాకలో ఉన్నప్పుడే భర్త ఉండగా కొడుకు ఎక్కడో ఉద్యోగం చేస్తుంటే కొడుకుని పిలిపించుకొని, కూతురు ఒక ఆవిడ, విధవ ఆవిడ ఒక కూతురు ఉంటే ఆ కూతురు అంతా అలికి చేసి అంతా చేసి పెట్టింది. కొడుకు వచ్చాడు, మొగుడు అక్కడ పక్కనే ఉన్నాడు. మరి మొగుడికి నమస్కారం చేసింది. కొడుకు ఒళ్ళో తలకాయ పెట్టుకుంది. ఆ కొడుకు చెవులు నారాయణ నారాయణ చెప్తుంటే దేహం విడిచేసి వెళ్ళిపోయింది. జీవుడు పోతున్నాడు అంటే దేహం కంటే వేరుగా జీవుడిని గుర్తించి వెళ్ళింది కనుక ఆమెది మరణం కాలేదు. ఎంతవరకు గుర్తించింది అనేది వేరే సంగతి. ముందు పృథగ్భావం అన్నారు. దేహం కంటే వేరు, దేహంతో ఎటబచ్చి. కానీ ఇప్పుడు తాను అందరు తన వాళ్ళు పిల్లలు అందరినీ ఒకసారి దానికి ముందుగా ఎవరెవరు పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో, తన కూతుళ్ళు కొడుకులు అందరూ ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఇళ్ళకి పోయి ఒకసారి వాళ్ళతో చూసి పరిచయం చేసింది. అక్కడ వాళ్ళలో 4 రోజులు 5 రోజులు ఉండి
మళ్ళీ వచ్చి అప్పుడు ఇక అయిపోయింది. అంటే విషయాత్మకంగా తన జీవితం అయిపోయింది. ఇప్పుడు జీవుడికి ఇది కాదు. దేవుడు దేహం కంటే వేరు వెళ్ళిపోతాడు. జీవుడు వెళ్ళిపోవటం అనేది సత్యము అని తాను జీవుడిగా గుర్తించుకొని నేను వెళ్ళిపోతున్నానని చెప్పి మరి దేహం విడిచిపెట్టేసి గుర్తించుకుంటూ విడిచేసింది అనమాట. అప్పుడు ఏమవుతాడు? అప్పుడు ఎటు ఉంటాడు వాడు? చచ్చిపోయినవాడు కాలే. లేకపోతే ఏమవుతుంది? మాటిమాటికి విషయమును పోషించుకుంటూ ఉన్నవాడై తను తాను గుర్తించకుండా ఉన్నవాడై తను తాను గుర్తించకుండా దాన్ని మరణించి చంపుకొని విషయములతో బతుకున్నవాడై వాడు ఎటు అవుతున్నాడు? వాడు చచ్చినవాడుగా బతుకుతున్నాడు. కనుక దేహం విడిచిపెట్టిపోయినప్పుడు వాడు చచ్చినవాడైపోతాడు కానీ తనకు ఉనికి స్వరూపం తనకు తెలియకుండా పోతాడు. ఈ అస్మద్భావానికి ఇది వస్తుంది అనమాట. అహంకార శబ్దానికి ఇది వస్తుంది. కనుక ఎట్లాగైతే మనస్సుకు బయట తాకి తట్టుకోలేకపోతే బుద్ధి నాకంది నేను చూస్తానని ఎట్లా అందో, బుద్ధి కూడా అందుకోలేకపోతే చిత్తం నాకంది నేను చూస్తానన్నదో, అప్పుడు చిత్తాన్ని కూడా అహంకార స్వరూపం ఏం చెప్పింది? నాకంది నేను చూస్తాను అని ఎట్లా అన్నదో, అట్లా అన్నప్పటికీ కూడా అహంకారం కూడా అస్మద్భావం నేను అనే భావం కూడా వక్రం అయిపోయింది. ఇందాకేం చెప్పుకున్నాం? తన స్వరూపము నేను ఉన్నానని గుర్తింప లేక ఉనికియా అని ప్రశ్న వేసుకుంటే సాధారణంగా నేను ఉన్నాను, నేను చచ్చిపోతాను, నాకు తేడా వచ్చిందన్నప్పుడు తనకు బాధ్యత వస్తుంది. భారం తెలుస్తుంది, బాధ్యత తెలుస్తుంది. అంతవరకు బాగుంది. కానీ బాధ్యత తెలియకుండా ఇంకా భారం తెలియకుండా తనలో పరివర్తన రాలేదనుకోండి, అప్పుడు నేను ఉన్నాను అని గుర్తింపులో పరివర్తన వస్తుంది. నేను ఉన్నాను తన గుర్తింపులో, అది నేను ఉన్నానని తన గుర్తింపు, తన గుర్తింపు అది. ఆ గుర్తింపులో పరివర్తన రావటం ఉండాలి. అయితే ఈ తేడా ఉనికికి లేదు. ఉనికి తన ఉనికిని గుర్తించడంలో ఈ పరివర్తన రావాల్సిన అవసరం లేదు. ఎవరైనా వేరుగా ఉంటే ఉనికిని గుర్తించడంలో తాను చెడిపోయినాడు. అంతేగాని ఉనికి గుర్తింపులో తేడా లేదు. నేను ఉన్నాననే దానిలో నేను ఉన్నాననే గుర్తింపులో తేడా వస్తుంది. ఆ తేడా ఎందుకు చెప్పుకున్నాడు? తన స్వరూపం ఇంతవరకు నేను ఉన్నాననే ఆత్మభావమా లేకపోతే ఉనికి యొక్క స్వరూపమా? అందుకనే ఇప్పుడు శాస్త్రము మరి పాణిని మహర్షి కూడా ఏం చేశారు? ఆత్మ అనే పదాన్ని వెనుక వేదముల్లో వాళ్ళు వాడారు. కానీ ఎట్లా వాడారంటే సాతత్య గమనే, నేను ఉన్నాను అనేది నిరంతరంగా ఉండుట, నిరంతరంగా పొందుట. ఎవరిని పొందాలి? నేను ఉన్నాను అనేటటువంటి గుర్తింపుని పొందాలి. నేను ఉన్నా అనే గుర్తింపుతో ప్రవర్తించాలి. నిరంతరం పంపించాలి. ఎక్కడ తెంపు రాకుండా ఉండాలి. ఎక్కడ తెంపు రాకుండా నేను ఉన్నాను అనేటటువంటిది ప్రాప్తిగా కావాలి. ఎక్కడ తెంపు లేనటువంటి విధంగా నేను ఉన్నా అనే ఎరుక రావాలి. అది అప్పుడు అస్మద్భావం, అది ఆత్మ అన్నారు. దీనికి మళ్ళీ ఎట్లా ఉంటుంది? ధారణ అనే ఒక అంశం ఉంటుంది. తనకు రచన అయినప్పటికీ కూడా దీన్ని ధారణ అనే ఒక అంశం ఉంది. అప్పుడు అదేమవుతుంది? ధారణ కలిగితే అప్పుడు అధ్యాత్మం అయింది. ధారణ మళ్ళీ దానికి కూడా మళ్ళీ స్థిరత్వం కావాలి కనుక స్థిరమైన ధారణ అయితే అధిష్టానం అవుతుంది. అంటే నేను ఉన్నాను అనే గుర్తింపుకి ఎప్పుడు చెదరని స్వరూపం వస్తుందంటే అధిష్టాన ఆధ్యాత్మిక అహం, ఆత్మ. అధిష్టాన ఆధ్యాత్మిక ఆత్మ. ఆత్మ చేత అంటే ఆత్మ అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తిగా నేనున్నాను అన్నంత వరకు కూడా ఈ నేను ఉన్నాను అనేది తనకు పూర్ణస్వరూపం కాదు. అయితే మనం ఏం చెప్పుకుంటున్నాం? నేను చూస్తూ ఉన్నాను, నేను వస్తున్నాను, నేను పోతున్నాను అని ఇటువంటి మాటలు ఎన్ని చెప్పాము. వాటన్నిటిలో కూడా పొద్దున చెప్పుకున్నాము, చూస్తూ అనేటటువంటిది ఏమో విషయాత్మకం, నేను ఉన్నాను అనేది ఏమో తనకు తన స్వరూపంగా ఉంది, ఉనికి స్వరూపంగా ఉంది అనుకుంటున్నాం. తన పక్షంగా నేను ఉన్నాను అనేది అది తనకు స్మృతిలో వెలుగుతూ ఉంటుంది. తన స్మృతిపక్షంగా నిలుపుకోవడానికి బాగుంటుంది. స్మృతిలో నేను ఉన్నాను అని కృషి జరుగుతుంది.
కృషి ఎంత దాకా జరుగుతుంది? నేను ఉన్నాను అనేది ఆత్మ వరకు ఒకటి. తర్వాత అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుకగా ఒకటి. దానికి ధారణ అని విధంగా కృషి. ధారణకు స్థిరత్వం అనేటటువంటిది ఇంకా కృషి. అంతదాకా నేను ఉన్నాను అనేది కృషి చేస్తూ ఉంటుంది. ఎక్కడ చూసుకుంటూ ఉంటుంది? నేను చేస్తూ ఉన్నా అన్నప్పుడు ఆ చేస్తూ అన్న దాంతో కాకుండా చేస్తూ అన్నది వేరు, నేను వేరు. ఆ చేయుటకి నేను అనేది లోపల స్మృతిలో కృషిగా ఉంది. స్మృతిలో కృషిగా ఉంది. అక్కడ చేయుట అనేది ఉపమానము. తనకు ఏం చేయుట? నేను ఉన్నానని గుర్తింపు నిరంతరంగా నేర్పడానికి ఒకటి. ప్రవర్తనగా, నిరంతర ప్రవర్తనగా, నిరంతర ప్రాప్తిగా, నిరంతర ఎరుకగా చేయటానికి కృషి. ఆ తర్వాత దానికి ధారణ కృషి. నిరంతరం మనకు ధారణ కృషి. ఎందుకు నిరంతరం కాకపోతే నేను చూస్తున్నాను, నేను వస్తున్నాను, నేను పోతున్నాను, నేను ఉన్నానికి నిరంతరం లేకుండా తెంపులతో వస్తుంది. అంతరము నిరంతరం. అంతరం అంటే తెంపులుగా తెంపులుగా వస్తుంది. ఇదేమో తెంపులు లేకుండా వస్తుంది. ఆ తెంపులు లేకుండా ఉన్న అభ్యాసం చేయాలి. ఇది ఒక కృషి. ఆ తర్వాత దానికి ధారణగా, తెంపులు లేకుండా ఉండే ధారణ స్థిరత్వంగా ఆ కృషి చేసేంత వరకు కూడా అక్కడ ఎక్కడ చూస్తున్నప్పుడు కూడా ఇది ఎదగాలి. నేను ఉన్నాననే గుర్తింపు ఎదగాలి. దాంతో పోల్చుకుంటూ ముందుగా ఏం చెప్పుకుంటున్నాం? ఈ నేను ఉన్నాను యొక్క పూర్ణత్వాన్ని మనం మాట్లాడకుండా, ఏం చెప్పకుండా అక్కడ అదే పూర్ణం అన్నట్టుగా ముందు చూస్తూ వేరు, నేను ఉన్నా వేరు. ఇది ఉనికి అంశము, అదేమో క్రియా అంశము అని తేడా చూపించి ముందు క్రియా అంశము ఇప్పుడు ఏమవుతుంది? అది ఉనికికి క్రియా అంశమునకు కుదురు పొందిక ఉండదు కనుక అక్కడ ఏమీ సాధించలేవు. అందువల్ల అక్కడ కూడా ఏమవుతుంది? నేను ఉన్నాను అనే ప్రక్రియను అక్కడ దర్శింపజేసుకుంటూ దాని యొక్క దర్శనం యొక్క క్రియ కానీ అక్కడ బయటగా పనిచేస్తున్నటువంటి చేస్తూ క్రియ కాదు అని అక్కడ ఉన్నటువంటి ఆ పజుల్ మెలిక, ఆ మెలికను పొద్దున మనం తీసేసుకుందాం. అవునా? ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఇది ఆత్మస్వరూపంగా, ఆధ్యాత్మంగా, అధిష్టాన ఆత్మంగా చేసుకోవాలి. అంత తీసుకునేంత వరకు కూడా తాను చిత్తమునకు చిత్తం యొక్క భారం తను తీసుకోలేదు. బుద్ధి యొక్క భారాన్ని తీసుకోలేదు. మనసు యొక్క భారం తీసుకోలేదు. ఎట్లా ఉంటుంది? ఇంద్రియముల యొక్క భారం మెదడు తీసుకోలేదు. మెదడు యొక్క భారం మనసు తీసుకోలేదు. మనసు యొక్క భారం బుద్ధి తీసుకోలేదు. బుద్ధి యొక్క భారాన్ని చిత్తం తీసుకోలేదు. చిత్తం యొక్క భారాన్ని నేను ఉన్నాను తీసుకోలేదు. ఇది అధిష్టాన ఆధ్యాత్మికంగా అయితే అధిష్టాన ఆత్మగా తాను గుర్తించి తన స్వరూపాన్ని గుర్తించడం అన్నారు. అప్పుడు ఈ నేను ఉన్నాను అనే దానికి ఎట్లా వస్తుంది? ఇది కూడా ఆ వ్యవస్థలో పడి జీవుడు సాధనకు ఒక మార్గంగా అయింది. వాడికి ఒక అంశం, పారామీటర్ అంటారు, ఒక అంశం అన్నమాట నేను ఉన్నాను. కనుక ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకున్నాం. ఇప్పుడు తన స్వరూపం నేను ఉన్నాను అనే స్వరూపమా, ఉనికి స్వరూపమా అని ప్రశ్న వేసుకుంటే ఉనికి ఆధారంగా నేను ఉన్నాను అనేటటువంటిది ఉంటే అప్పుడు దాన్ని అధిష్టాన ఆధ్యాత్మిక ఆత్మ పరంగా గుర్తించుకోవడానికి వస్తుంది. ఉనికిని వదిలేశాడనుకోండి, లోకంలో ఎటువంటి నేను తింటున్నా, చూస్తున్నా, వస్తున్నా, పోతున్నా, ఇదే తనకు రూపంగా అయిపోతుంది. దోషం వచ్చేసి ఎప్పుడైతే ఇదే అయిందో బయట దాని యొక్క తాకిడి మనసుని తీసుకోలేకపోయిందో అట్లాగే ఆ తాకిడిని ఉనికి కూడా తీసుకోలేదు. నేను ఉన్నాను కూడా తీసుకోలేకపోయింది. ఇప్పుడు మనస్సుని చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాము? బయట మనస్సుని ఉభయత్వం అన్నాం. ఎటు చెప్పుకున్నాం? బయట దాన్ని తను తీసుకోవాలి. అక్కడ విషయాత్మకంగా చాలా తాకిడిలు వస్తాయని చెప్పుకున్నాం. దానికి ఉనికికి నేను అందించలేకపోతున్నాను అనేటటువంటిది ఒక నిజమైనటువంటి అంశం. అది తెలియకపోతే దానికి టెన్షన్ వస్తుంది, కానీ అంటే మథనం అయితే అవుతుంది, కానీ పరిష్కారం మాత్రం తెలియదు. అన్నది ఎట్లాగో అట్లాగే అంతరింద్రియంలో మొదటి స్వరూపం మనస్సు, చివరి స్వరూపం అహంకారం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 కలిపినటువంటి అంతరింద్రియంలో
అహం అనేది చివరి స్వరూపం. అన్నీ కలిపేసేటప్పటికి అప్పుడు ఈ అంతరింద్రియానికి ఉభయత్వం వచ్చింది. అన్నీ కలిపి అహరూపంగా చెప్పినప్పుడు మనస్సుకి ఏ ఉభయత్వం వచ్చిందో అది అంతరింద్రియానికి వచ్చేసింది. అంతరింద్రియం అనేప్పటికీ అహంకారం అనేది కూడా ఒక ఇంద్రియం దాకా వెళ్ళిపోయింది. నేను ఉన్నాను అన్నటువంటి స్వరూపము ఇంద్రియం అయిపోయింది కానీ నాకు స్వరూపం కాలేదు. ఇందాక ఏం చెప్పినాం, తను గుర్తించడానికి నేను ఉన్నాను అనేది స్వరూపమా, ఉనికి స్వరూపమా అన్నప్పుడు ఉనికి ఇంద్రియం కాలేదు. కానీ అహంకారం ఏమైంది, ఒక ఇంద్రియం అయింది. ఆ ఇంద్రియాన్ని నిలుపుకోవడానికి ఎట్లా అవుతుంది, ఎట్లాగైతే బయట ఇంద్రియము బయట స్వరూపాన్ని గుర్తించలేకుండా ఎట్లా అయిందో, అంటే ఇప్పుడు ఇట్లా శ్రోత్రేంద్రియం ఉన్నది, అది శబ్దాన్నే వింటోందో తననే వింటోందో తెలియకుండా వింటున్నా, వినటంలో శబ్దం వేరు, నా వింటూ అనే ప్రక్రియ వేరు అన్నటువంటి వేరు అన్న అంశాన్ని కూడా తన ఎరుకకు రాకుండా జరిగిపోయింది. అది ఎట్లా జరిగిపోయిందో అట్లాగే ఈ అంతరింద్రియంగా ఒక స్వరూపంగా ఒకే స్వరూపంగా ఉండి దానికి ఈ అంతటికీ ఇదంతా ఒక స్వరూపంగా చెప్పిన అదంతా కూడా నేను ఉన్నాననే స్వరూపం అయితే నేను ఉన్నా అనేది ఒక ఇంద్రియం అయిపోతాను. అదే మనస్సు అనేది ఒక ఇంద్రియ రూపం అయినప్పటికీ కూడా అప్పుడు ఎట్టయింది, ఆ ఇంద్రియం ఎట్లాగైతే ఏం తెలియకుండా తిరిగిందో మనస్సు కూడా ఏం తెలియకుండా అయిపోతుంది. మనసుకి ఎట్లా తెలియలేదు అట్లాగే నేను ఉన్నాను అనే దానికి కూడా తెలియకుండా అయిపోయింది. అందువల్ల ఇప్పుడు మనకు ఎట్లా జీవులు అనుకుంటున్న వాళ్ళకి, మనుషులు అనుకుంటున్న వాళ్ళకి ప్రకృతి ఎట్లా ఉంది, నేనెవరో తెలియటం లేదు. నేను ఉన్నాను అంటే ఏమిటో తెలియటం లేదు. ఇది భారం అయ్యింది. ఇప్పుడు ఈ భారాన్ని ఎవరు తీసుకోవాలి ఇప్పుడు మళ్ళా? అర్థమైందే, మెదడు భారాన్ని, మనసు భారాన్ని, బుద్ధి భారాన్ని, చిత్తం భారాన్ని నేను ఉన్నాను అని తీసుకున్నప్పటికీ ఈ 4 కూడా చివరికి తోడు దొంగలు అయినాయి. తోడు దొంగలు అయిపోయి సబ్జెక్టివిటీ అని, అంటే తనను గుర్తించుట, తననుగా ఎట్లా గుర్తిస్తాడు, గ్రహించే రూపంగా, వ్యక్తం చేసే రూపంగా తనను గుర్తిస్తున్నాడు. అంతే, తనను గుర్తించడానికి అది కరప్ట్ అయింది, దుష్టం అయిపోయింది. తనను గుర్తించుటగా కాకుండా విషయమును గుర్తించుటగా, తనను వ్యక్తం చేయటంగా కాకుండా విషయంలో తెలివిని, విషయంలో విశేషాన్ని వ్యక్తం చేసేటట్టుగా ఉంటుంది. ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళితే ఏమవుతుంది, ఇంటర్వ్యూలో వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. ఏం ప్రశ్నలు వేస్తారు, మనసు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు చేయరు, వాళ్ళు అనుకున్న సబ్జెక్టులో వేస్తారు. ఆ సబ్జెక్టులో దానికి తాను చెప్పగలిగితే చెప్పిన వాడు అయ్యేటప్పటికీ అప్పుడు నేను చెప్పగలిగిన నేనైతే ఆ నేనుకి ఉద్యోగం ఇస్తారు. అప్పుడు నేనుకి ఉద్యోగం, నాకు ఉద్యోగం వచ్చింది, నేనుకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం అంటే ఉత్యోగం అని, నిరంతర ప్రవర్తన ప్రాప్తిగా యోగం, ఉనికిని చేరుట అనేది యోగం. ఇప్పుడు తనకేమైంది, నిరంతర ప్రవర్తన ప్రాప్తిగా అక్కడ ఆఫీసులో ఉద్యోగం పనిచేస్తే తనకు ఏమిస్తారు, ఆహా కూలీ ఇస్తారు. ఏమిస్తారు, కూలీ, వేతనం. వేతనం అనేప్పుడు సంస్కృత పదం అయింది. వేతనములని పెంచాలి అంటారు, కూలీ పెంచాలి అనరు, లేకపోతే జీతాలు పెంచాలి అంటారు. ఈ జీతం అనే పదం సంస్కృత పదం కాదు. సరే, మొత్తానికి ఏమైంది, అహమస్మి అంటే నేను ఉన్నాను అన్నది కూడా ఏమైంది, దెబ్బతింటోంది. దెబ్బ తినకుండా నిలుపుకో, తనను తాను తెలియగా సృష్టి అవకాశం. తను తాను తెలుసుకోవడం అనే మనసు ఎట్లా ఉంది, ఇంద్రియానికి తను తాను తెలుసుకోవాలి. దాని స్థానంలో అది బయట క్రియారూపంతో దానికి సంబంధం పెట్టుకుంది కనుక చేత కాలేదు. మెదడుకు కూడా తను తాను తెలుసుకోవడం అనేది దానికి కూడా బయట క్రియారూపంతో పెట్టుకుంది కనుక చేత కాలేదు.
మనసుకి ఎందుకు చేత కాలేదు? మనసు కూడా బయట క్రియారూపంలో తనగా చెప్పుకుంది కనుక దాంతో పోల్చుకునే మనస్సుకు అవునని కానీ కాదని కానీ తేజస్సు కానీ తేజోహీనం కానీ అని ఎప్పుడు చెప్పుకుందో హీనం అంటే అర్థమవుతుంది నీకు? ఆ? చెడిపోవటం. కానీ తేజోహీనం అనే మాట అర్థం కాలేదు. బుద్ధికి కూడా అర్థం కాలేదు, చిత్తానికి కూడా అర్థం కాలేదు. చైతన్యవంతం చేసుకోవడం చేత కాకపోతే గబుడు ఏమిటి ఇవాళ ఉద్యోగం వచ్చేసింది, చైతన్యవంతం అయిపోయినాడు మనిషి. అంతవరకు ఏమైనాడు? బాగా కుంగిపోయినాడు. ఉద్యోగం రాలేదని కుంగిపోయినాడు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కనుక తాను హుషారైనాడు. ఇంక్రిమెంట్ వచ్చింది, హుషారైనాడు. ప్రమోషన్ వచ్చింది, హుషారైనాడు. రిటైర్మెంట్ వచ్చింది. రిటైర్మెంట్ వస్తే మెడబెట్టి గట్టిగా ఇంకా అర్థం. అయితే పోయినప్పుడు ఏం చేశారు? నాకు డబ్బులు ఇచ్చారు, అవి చేశారు. వాటితో ఇప్పుడు ఏం చేయాలి? ముందు రిటైర్మెంట్ అవుతాను కనుక ఏం చేయాలి? అది చేయాలి. కూతురికి ఏం చేయాలి? కొడుకుకి ఏం చేయాలి? తన ఎట్ట బతకాలి తర్వాత ఇవన్నీ ఏదో పని కల్పిలా ఉంది కనుక తాను ఇప్పుడు హుషారైనాడు. ఏమైనాడో మొత్తానికి పనితో పోల్చుకొని తాను ఉన్నవాడైనాడు. ఉనికితో పోల్చుకొని ఉన్నవాడు కాలేదు. గ్రావిటీ ఫెయిల్ అయింది. ఇప్పుడు నేను చెప్పున్నావు నేను ఉన్నాను అనేది గ్రావిటీ అన్నిటికీ అక్కడ చేరుతుంది. చేరి తనకు స్థానంగా చేరేటప్పటికీ అదేమైంది? ఫెయిల్ అయింది. అర్థమైందా? ఏమైంది? ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యేటప్పటికీ భారమైంది. ఏం భారమైంది? ఉనికి భారమైంది. ఉనికికి తేజవంతంగా ఉనికి స్వరూపానికి వెలుగుగా దాన్ని చేస్తే మళ్ళీ విషయం అయ్యేటప్పటికీ ఉనికి భారమైంది. ఎట్లా భారమైంది? ప్రతిదానికి నేను చేస్తూ ఉన్నానంటే చేసేవాడినో ఉన్నవాడినో అర్థం కావటం. చేస్తూ ఉన్నవాడినైనాను కనుక చేతిలో దెబ్బ వచ్చేటప్పటికి ఉనికికి దెబ్బ వచ్చేసింది అంటాడు. దేహానికి రోగం వస్తే భౌతిక స్థూలానికి రోగం వస్తే తనకు వచ్చిందంటాడు. ఎందుకు? వీడు చేసిన తప్పు పని ఏమిటంటే గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా స్థూలమైనటువంటి కణములందు తాను తన సంస్కారంతో పెన వేసుకొని వచ్చాడు. సమన్వయం చేసుకొచ్చాడా, పెన వేసుకొని వచ్చాడా అంటే ఎట్టయినా సరే మొత్తానికి దాంతో ఒక బంధం పెట్టుకొని వచ్చాడు. అయితే ఆ స్థూలమైన కణములు కూడా ఎట్లా ఉన్నాయి? ఒక బంధ స్వరూపమైనటువంటిగా ఉంది. అంటే తల్లికి ఉన్నటువంటి స్థూలము తల్లికి ఉన్న సంస్కారంతో ఉన్నటువంటిదిగా కలిపి అది తనకు స్థూలంగా వచ్చిందనమాట. దాని యందు తన సంస్కారం పెట్టాడు. తండ్రి సంస్కారం కూడా ఉంది దాని ద్వారా. ఆ జీన్స్ ఇక్కడ ఈ జీన్స్ అని అంటారు, జన్యు కణములు అంటారు. అంటే పుట్టడానికి పలికించుకున్నటువంటి స్వరూపాలు, పలికించుకున్న స్వరూపాలు అవి. తానేమో పలికించుకున్నవాడైనాడు. రెండు సంస్కారములందు ఎటువంటి మేళవం ఉందో ఆ మేళము ఎట్లా ఉంది? అది ఆవేశంలో ఇద్దరిని పెనవేసుకున్నటువంటి విధంగా వచ్చేసి ఆ ఆవేశంలో బయటకు వచ్చేటప్పటికి తాను ఎట్లా దుష్టులైపోయి తన సంస్కారంతోనే అక్కడ దానిలో వచ్చేటప్పటికి రెండు సంస్కారములు ఎదురుగా ఉండగా ఆ సంస్కారమును తన పుట్టి రెండు సంస్కారములతో అక్కడ ఉన్నదిగా ఒక బీజం వస్తే దాన్ని మళ్ళీ తల్లి తన సంస్కారంతోనే పెంచుకుంటూ పోతుంది వాళ్ళు. అది కూడా అర్థమవుతుంది. అది ఫ్యూషన్ అన్నారు. అంటే రెండు కూడా అమల్గమేషన్, రెండింటికి సమన్వయం కుదిరినట్టుగా రెండు కలిపి ఒక కణం అయినట్టుగా అయ్యి ఆ కణం అనే దానికి అంటే రెండు సంస్కారములను పలికించుకున్నటువంటిదిగా ఉండి రెండు సంస్కారములను పలికించుకుని సమన్వయమయంగా ఉన్నటువంటి దానిలో నుంచి అవి కణములు స్థూలంగా పెరుగుతూ వస్తుంటే అప్పుడు అవి స్థూలమైన కణములు అందామంటే వాళ్ళ సంస్కారం యొక్క అది కూడా దానిలో ఉండదు అనమాట. ఉండి అప్పుడు దానిలో తన సంస్కారం పేర్చుకుంటూ పోతుంటే ఇప్పుడు చివరికి వాడు అందుకనే చివరి దాకా ఉంటాడు. అమ్మ నాన్న అంటాడు, మా అమ్మ మా నాన్న అంటాడు. వాళ్ళ ఇట్లా వంశములకు చెందిన వాడను అంటాడు.
వాడు అంశం ఎక్కడ చెందాడు ఇప్పటికీ తెలియదు. గర్భంలోనే అయినాడే తెలియదు. పుట్టేటప్పుడు ఆ వంశంలో నేను పుట్టాను గనక అనేస్తాడు. ఆ వంశమేమో తెలియదు, పుట్టినప్పుడు వంశం తెలియదు, ఏం తెలియదు, పుట్టినవాడు ఆ వంశంలో నేను పుట్టాను గనక అంటాడు. కనుక ఇప్పుడు ఈ నేను ఉన్నాను అన్న గుర్తింపుతో అన్నిటికీ గ్రావిటీ అయింది. తన అస్తవ్యస్తములకు అన్నిటికీ కూడా అది గ్రావిటీ. అస్తవ్యస్తములకు గ్రావిటీ అయింది కానీ ఉనికి స్వరూపంగా గుర్తించడానికి ఇంకా గ్రావిటీ కాలేదు. కాలేదు. అవునా? అయితే గ్రావిటీ సెన్స్ ఇస్తుంది అది. నేను తన దాకా. అందుకని ఇప్పుడు ఈ ఉనికితో పోల్చుకొని నేను ఉన్నాను అనే ఉనికితో పోల్చుకొని ఆ గ్రావిటీతో పోల్చుకొని బద్ధుడు, బంధస్వరూపము, ముక్త స్వరూపము అన్నటువంటి మాటల అంశములు వచ్చినాయి సాధనలో. ఆ తర్వాత జీవాంశం వచ్చింది, సాధన అంశం వచ్చింది. సాధనగా చేసుకోవటం, సాధన చేసి అక్కడి నుంచి బయటపడటం అన్నట్టు అంశాలన్నీ కూడా ఎవరితో పోల్చొచ్చినాయి? ఇప్పుడు నేను ఉన్నాను అనే గుర్తింపులో వస్తుంది. ఇప్పుడు ఇది భారం అయింది. ఇంకోటి విషయభారమే కాకుండా విషయభారంతో మనసు బుద్ధి చిత్తం తను ఎంత దాకా తీసుకొచ్చి తన మీద పెట్టిందో దాంతో పాటకుండా దాంతో ఎప్పుడేమైంది? తన భారం ఎక్కువైపోయింది. ఇందాక చెప్పినట్టుగా మనసు భారంగా ఉన్నదా, బుద్ధి భారంగా ఉందా, చిత్తం భారంగా ఉందా, నేను భారంగా ఉన్నానా, తన ఉనికియే భారంగా ఉన్నదా? నేను ఉన్నాను అనే పదం చూపిస్తున్నారు. నేను అనేది అస్మద్భావం అయితే నేనుకు ఉన్నాను అనేది ఒకటి తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఉన్నానది నేనుకు ఉన్నాను అనే స్వరూపంతో ఉన్న స్వరూపానికి నేనుకు ఉన్నాను దానిలో మధ్యలో ఇంకోటి వచ్చి కూర్చోటానికి అవకాశం అయిపోయింది. ఉనికికి నేను ఉన్నాను కాదు, అక్కడ ఎట్లా ఉంది? ఉండుట. తేడా ఉంది కదా. ఉండి చెప్పుకుంటాం. నేను ఉన్నానన్నప్పుడు నేనుకి ఉనికికి నేను అన్న ఒక గ్రావిటీతో వచ్చింది. ఆ గ్రావిటీతో వచ్చేటప్పటికి ఈ నేను అనేటటువంటిది విషయములతో ఉన్నటువంటి ఆ నేనుగా ఎప్పుడు వచ్చేసిందో దానికి ఉన్నాను అన్నటువంటి ఈ షేర్ వచ్చేసింది. అంటే ఈ పంచి ఇచ్చుట అన్నటువంటిది వచ్చేసింది. ఇచ్చేటప్పటికి అప్పుడు నేను ఉన్నాను అనే దానికి మధ్యలో నేను చూస్తూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను, లేను, పోయినాను, అదైంది, ఇదైంది, అవన్నీ దానిలో ఆ మధ్యలో వచ్చి ఇరికింది ఇది. ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఐఆమ్ సీయింగ్. సీయింగ్ అనేది బయటకు వచ్చింది. ఐఆమ్ ముందుగా ఉంది, అక్కడెక్కడ వేరైపోయింది. మిగతా భాషలన్నింటిలో కూడా అట్లా நான் உள்ளேன், నేను நான் సేదుకుండే உள்ளேன், ನಾನು ಮಾಡುತ್ತಾ ఇరుత్తీనే, నేను చేస్తూ ఉన్నాను. मैं करता हूँ, कर रहा हूँ, మధ్యలో వచ్చేసింది ఇది కూడా. అట్లా అన్ని భాషల్లో కూడా తనకేమవుతుంది? తనకు వ్యక్తం చేసుకోవటంలో మధ్యలో అది వచ్చి ఇరుక్కుంటోంది. మధ్యలో దానికి చోటు ఇవ్వాల్సి వస్తుంది. ఆ చోటు ఇచ్చేటప్పటికి ఈ అదంతా నేను ఒకటి, ఉన్నాను ఒకటి. నేను అనేది ఒక అంశము, అది ఒక గుర్తింపు. దానికి ఉన్నాను అని ఉనికి అంశం గుర్తింపు. ఈ నేను అనేది ఎట్లా ఉంది? ఇప్పుడు నేనుకు ఉన్నాను అనే దాంతో జోడిస్తే అప్పుడు అహమస్మి ఆత్మభావంతో వస్తుంది. ఆ ఉన్నాను అనేది ఉనికి యొక్క స్వరూపం. నేను అనేటటువంటిది ఇది మనసు కూడా నేనన్నాడు, బుద్ధిని నేనన్నాడు, చిత్తమును నేనన్నాడు, విషయమును నేనన్నాడు, అన్ని నేను అనేటప్పటికీ అంటే ఇప్పుడు ఇక్కడ కూడా నేను అనేది అభౌతిక స్వరూపమే, ఉన్నాను అనేది అభౌతిక స్వరూపమే. దీనిలో ఎటువంటి అభౌతిక స్వరూపం? ఇందాక చెప్పుకున్నట్టుగా ఉనికికి ఇంకొక దాంతో పోల్చుకుని ఉండటం అనేది లేదు. తనకు భారం వేరే లేదు. వీటికన్నింటికీ విషయములతో పోల్చుకునేటువంటి భారం వస్తుంది. ఆ భారం ఎవరికి ఇవ్వాలి అంటే అప్పుడు ఉనికి మీద పోల్చేటప్పటికి ఉనికి ఇది లేదు కనుక అవన్నీ లేకుండా పోయినాయి. అంటే ఇప్పుడు ఈ నేను ఉన్నాను అని గుర్తింపు రావాలి. కేవలమైనటువంటి ఉన్నాను ఉనికి స్వరూపంగా తన గుర్తింపుకు వచ్చేంత వరకు కూడా ఈ నేను ఉన్నాను అనేటటువంటిది తనకు గ్రావిటీ స్వరూపమైనప్పటికీ కూడా, గ్రావిటీ అంటే స్మృతిలో కృషిగా అయినప్పటికీ కూడా
ఆ స్మృతి ఎటువంటిది ఉంటుందంటే తనకు ఉనికి యొక్క స్మృతి అయినప్పటికీ కూడా ఉనికి యొక్క స్మృతిలోకి అవన్నీ గ్రావిటీగా కృషిగా వచ్చినటువంటి ఆ కృషి ఏమవుతుంది మథనంగా కాకుండా చిరకటంగా కాకుండా కలకటంగా వస్తుంది. అప్పుడు ఏమైంది ఈ నేను ఉన్నాను అనేటటువంటి ఇది కూడా అస్మద్భావం కూడా ఉనికి యొక్క తేజస్సును నిలుపుకోవటంగా కాకుండా ఉనికి యొక్క తేజస్సుని పోగొట్టుకునేటట్లుగానే ఉంది. ఇలా చెప్పినట్టుగా మధ్యలో నేను ఉన్నాను అనే దానిలో మధ్యలో వచ్చి కూర్చున్నట్టుగా ఉంటుంది. అర్థమైందా? అమ్మ నాన్న మధ్యలో వచ్చి కూర్చుంటాడు కొడుకు. కొడుకుని కాదంటారా? వాడు మధ్యలో వచ్చి కూర్చున్నా కాదండి. ఇంకా ఎట్లా ఉంటుంది అంటే అమ్మ ఒళ్ళో కూర్చుంటాడు, నాన్న ఒళ్ళో కాళ్ళు పెడతాడు. నాన్న ఒళ్ళో కూర్చుంటాడు, అమ్మ ఒళ్ళో కాళ్ళు పెడతాడు. కాదంటాడా? కొడుకును కాదని అంత ధైర్యం ఉందా వీడికి? కొడుకును కాదని అంత ధైర్యం ఉందా వీడికి అన్నాడు. ఎందుకు లేదు? ఆత్మస్వరూపుడు. పెళ్ళాం ఆత్మస్వరూపం. ఆత్మని పంచి ఇచ్చేశాడు. ఇట్లాంటి ఆత్మతో నేను ఉన్నాను ఎట్లా కుదురుతుంది? నేను పెళ్ళానికి మొగుడినే ఉన్నాను, నేను కొడుకుకి నాన్నే ఉన్నాను, ఇంకో కొడుకుకి ఇంకో నాన్నగా ఉన్నాను, ఇంకో కూతురికి ఇంకో నాన్నగా ఉన్నాను, పెళ్ళికి తర్వాత ఈ మనవడికి తాతయ్య ఉన్నాను, ఇంకో మనవడికి తాతయ్య అయినాడు, ఇంకో మనవరానికి తాతయ్యనే అన్నాను. అప్పుడు ఏమన్నాడు? కొడుకులు పుట్టేటప్పటికి కొడుకులు పిల్లలు పుట్టేటప్పటికి అన్ని నాన్నలు అయినాడు. ఎంతమంది సంతానం కలిగితే అంతమంది నాన్నలు అయినాడు. వాళ్ళకి ఎంతమంది పుడితే అన్ని తాతయ్యలు అయినాడు. బయటికి పోతే ఎవరెవరు ఏదో ఒకటి పిలుస్తారు. వాటికి ఆ స్వరూపం వాళ్ళు ఎట్ట పిలిస్తే ఆ స్వరూపంతో ధరించి అష్టావధానం శతావధానం అవధానం చేసి వాళ్ళతో ప్రవర్తించి తాను తన చాకచక్యమును రుజువు చేసుకోవాలనుకుంటాడు. ఉన్నాను యొక్క చాకచక్యాన్ని రుజువు చేసుకోబోయి చాకచక్యం పోయి ఇప్పుడు ఏమైంది? చకచకం చకచకం అట్లా ఏం చేస్తాడు? పొలోమని ఏడుస్తాడు. నేను ఉన్నాను గతి కూడా అట్లాగే అయింది. ఇప్పుడు ఈ భారమును ఎవరు తీసుకోవాలి? భారమును ఎవరు తీసుకోవాలి అన్న అంశము ఇట్లా ఎవర్ రింగింగ్ స్లోగన్ అంటాడు. ఎప్పుడూ గింగురు అంటోంది బుద్ధిలో లోపల 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 బుద్ధిలో చిత్తమో శుద్ధమో గడ్డో పెంటో ఎక్కడో మొత్తాన్ని అక్కడ అది కింగురమంటోంది. కింగురమని అది సమస్యగా అయిపోయింది. సమస్య 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 సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. ఇది పెద్ద స్లోగన్ అయిపోయింది. గ్రహింపు వ్యక్తీకరణ అన్నటువంటి ఇచ్చినటువంటి ప్రసాదమును తాను గుర్తించక సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం. పెళ్ళానికి మూడు వల్ల సమస్య పరిష్కారం కుదరటంలే. ఏదో అయినట్టుగా ఉంది. చివరికి కాక ఏం చేస్తాడు? నేను వదిలిపెట్టేసి నేను పోతున్నా అంటుంది. పెళ్ళాం కూడా ఏం చేస్తుందంటే మొగుడు ఉండగా తను సుమంగళిగా వెళ్ళిపోతే తనకేదో పుణ్యలోకాలు వస్తుంది అంటుంది. మరి నువ్వు పుణ్యలోకాలను వెళ్ళిపోతే మొగుడు ఏం కావాలి? వాడినేమో చేతకాని వాడిగా చేసింది. అన్నీ తను చేస్తుంటే వాడు ఏం చేసుకున్నాడు? తను చేస్తుంది కానీ వీడు చేసుకోకుండా కూర్చున్నాడు. వాడినేమో చేతకాని వాడిగా చేసేసి తనేమో పుణ్యలోకాలని వెళ్ళిపోయింది. ఇవన్నీ నేను ఉన్నాను యొక్క కథలు. ఇంకా
హ్మ్. చిన్నప్పుడే నాన్న చనిపోయినాడు. నాన్న చనిపోతే ఆయన చనిపోయినాడు. ఇప్పుడు మేము ఎట్ట బతకాలి? అది. చిన్నప్పుడే అమ్మ పోయింది. అమ్మ పోతే ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలని వీళ్ళకి సమస్య తెలియకుండా ఉంటే వాళ్ళని ఎట్లా పెంచాలి అని సమస్య అవుతుంది తండ్రికి. అప్పుడు ఏం చేస్తాడు? ఉన్నాం కదా, చాలా ఆడవాళ్ళ పిల్లలు చాలామంది పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారు. ఇంకో మా అమ్మాయిని ఇస్తా, మా అమ్మాయిని ఇస్తా అని ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళకి ఆ పసిడి పిల్లకి ఏం తెలుస్తుంది? అమ్మ అంటే పెళ్ళి అయింది, పెళ్ళి అయింది అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది సవతి తల్లి. వాడు తన పిల్లలు కాదుగా, వాడిని ఎట్లా చూసుకోవాలి? తేడా. సరిగ్గా చూసుకోకపోతే వాడు సరిగ్గా వాడు కూడా ప్రతిస్పందన చేయరు. చేయబడికి ఇల్లంతా ఎట్లాగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. మొత్తానికి ఏదో ఉడకబెట్టి పడేస్తూ ఉంటే ఈ బాధలన్నీ భరించుకుంటూ పందిలాగా బొదలో పడుకున్నట్టు పందిలాగా అవస్థపడుతుంటాడు ఈ మనిషి. నడిచిపోతుంది కదా. దానికి కూడా వ్యతిరేకమైతే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, కాదంటానికి లేదు. విడాకులు ఇస్తేనేమో ఆస్తులు ఇచ్చేసేయాలి. పెళ్లి చేసుకున్నాడు, కాదంటానికి వీల్లేదు. నెత్తిన కూర్చుంది భారం కూర్చుంది. పెళ్లి చేసుకున్నాడే కానీ పిల్లల్ని పోషించడానికి తను ఉంటుంది కదా అనుకున్నాడు. పిల్లల్ని సరిగా చూసుకోదు. తనకు అహంకారం ఇటువంటి చాలా ఇవి ఏమి లేకుండా మామూలుగా పెళ్లి చేసుకుంటే కూడా కొడుకు పెళ్ళయిందని మురిసిపోతూ ఉంటే ఆ వచ్చిన కోడలు ఏం చేస్తుంది? కాళ్ళ మీద కాలు వేసుకుని నోట్లో దుమ్ము వేసుకుని కూర్చుని నువ్వెవర్రా, నీకు నాకేం సంబంధం కనుక మరి అత్తమ్మ చేసి పెడితే తింటుంటారు. అత్తగారు చేస్తే తింటుంటా. అత్తగారు నేను సేవ చేయాల్సిన అవసరం వచ్చింది. కట్టుకున్నా నువ్వు, నీ అవసరానికి నేను వచ్చా, నీ అవసరానికి నేనున్నా. నాకేమన్నా అగ్రిమెంట్ రాసుకున్నావా? వచ్చిన తర్వాత వంట చేసి పెట్టారు, అది చేయాలని అగ్రిమెంట్ ఏమైనా ఉందా? అగ్రిమెంట్ లేదుగా. అగ్రిమెంట్ ఒకటి ఉంది. పెళ్లి చేసుకుంటే మాత్రం విడాకులు కావాలంటే ఆస్తి పంచేయాలి, అది అగ్రిమెంట్ ఉంది. ఈ నేను ఉన్నానుకి ఇన్ని గదులు పుట్టినాయి. అవుతుందా లేదా? నేను ఉన్నానికి ఎన్ని గతులు పుట్టినాయి? అన్ని గతులు పుట్టినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు తనను ఆదుకునేవాడు అన్న సమస్య వచ్చింది. అప్పుడు ఏం చేస్తాడు? ఆదుకోవయ్యా ఓ రమేష్, ఆదుకోవయ్యా రామ, నన్ను ఎందుకు పరాకు చేస్తావు, చిరాకు చేస్తావు ఎందుకు, నన్ను ఓరచూపు చూస్తావు ఎందుకు అని లేనిపోనివన్నీ వస్తాయి. అది ఏ దశలో ఉంటాయి? నేను ఉన్నాను అని గుర్తింపు దశలో ఉన్నాయి. మళ్ళీ చెప్పుకుంటున్నాం, సమస్యలన్నీ సూటిగా ఎవరి మీద వచ్చినాయి? నేను ఉన్నాను మీద వచ్చింది. ఇంద్రియముల మీద కాదు, ఇది కాదు. అవన్నీ ఎటు చూస్తాయి? ఆ నేను ఉన్నాను ఏం చెప్తుందా అని నోరు కాసు కూర్చుని అది ఏమన్నా మమ్మల్ని కాస్త భారం లేకుండా చేస్తుందేమో అని చూస్తే ఆ నేను ఉన్నానికే చేత కాకపోయా. అన్నీ నేను ఉన్నాను అనుకుంటూనే ఉన్నాయి. ఇంద్రియములు కూడా ఉనికిని గుర్తించుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు మొదలు ఉనికిని గుర్తించుకుంటుంటుంది మనస్సు, బుద్ధి. నేను ఉన్నాను కూడా ఉనికిని గుర్తించుకుంటూ ఉన్నది. అందుకని దాన్ని నేను ఉన్నాను అహమస్మి శబ్దానికి చెప్పుకున్నాం, అహంకారం అని చెప్పుకున్నాం. అహమితి సతం కరోతి, సతం కరోతి, లేక బుద్ధిం కరోతి, బుద్ధిని చేస్తుంది. ఇట్లా అది కూడా చేయబడిన స్వరూపంగా అయి అట్లా ఇట్లా మాటి మాటికి అవుతూ ఉంటే ఎట్లా అవుతుంది అనేది ఒక సమస్య. ఆ సమస్యతో అహంకార స్వరూపం కూడా ఉనికి యొక్క తేజస్సుతో ఉన్నప్పటికీ కూడా ఉనికిని తేజస్సుగా ఉండి ఆ ఉనికిని భద్రంగా ఇట్లా వికలం కాకుండా మెరుకులో పెట్టుకునేటటువంటి ఒక అంశాన్ని దానికి జనింప చేసుకొని దాన్ని
భద్రంగా ఆరూపంగా భద్రంగా పెట్టుకునేటువంటి స్వరూపంగా చేస్తే, ఆరూపంగా ఎరుకుండా ఉండేటువంటి మనసుగా చేస్తే, ఆ రూపానికే దాన్ని అవతలికి తరంగములుగా బయటకు వ్యక్తం చేసేటట్టుగా చేస్తే, ఆ రూపాన్నే ఇంద్రియం గ్రహించుకుంటూ బయట నుంచి వచ్చే శబ్దమును గ్రహించకుండా ఈ రూపాన్ని గ్రహించేటట్టుగా ఇంద్రియమును చేస్తే, ఇంత చేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా దుష్టమైపోయినాయి. అప్పుడు మనకేం తెలుస్తుంది? తనకు ఉనికి ఆధారంగా ఉన్న తేజస్సు చాలా గొప్పగా ఉంది. కానీ దాన్ని ఎప్పుడైతే బయట దాంతో ఆధారంగా ఇప్పుడు చూశాడో, అందుకు దీన్ని విషయ దృష్టి అంటారు. విషయ దృష్టి, ఆత్మదృష్టి. దృష్టి అంటే పశ్యతీతి దృష్టి అంటే దర్శనం. దర్శనం దృష్టి. దర్శనం చేస్తున్నాడు. దర్శనం చేస్తున్నాడు కానీ స్థూలంగా చూసినటువంటిది కాదు. పొద్దున చెప్పిన స్థూలంగా చేసినప్పుడు కూడా తనకు ఇంద్రియ తేజస్సు ఎట్లా ఉంది, అది ప్రతిబింబంగా వచ్చింది. ప్రతిబింబంగా వచ్చినప్పుడు కూడా తనకు చెప్పవలసిన బోధంతా బుద్ధి కల్పించడం ఎట్లా ఉంటుందో, గుణపాఠాన్ని ఎట్లా ఇవ్వాలో అంత స్పష్టంగా ఉన్నది. అంత స్పష్టంగా అది ఉన్నప్పటికీ కూడా అంత స్పష్టంగా దాన్ని తాను తీసుకోవటం లేదు. అంటే రచనలో తేడా లేదు, కానీ ఇక్కడ తేడా ఉంది, గ్రహింపులో తేడా ఉంది. అన్నమాట. ఏ గ్రహింపులో తేడా ఉంది? గ్రహింపు స్వరూపంగా తనకు సృష్టి, తన ఉనికి యొక్క స్వరూపం గ్రహింపుగా ఉంది, వ్యక్తికరంగా ఉంది. కనుక సమస్య ఎక్కడ వస్తుంది? ఆ గ్రహింపు ఎట్లా గ్రహింపుగా, ఉనికి యొక్క గ్రహింపుగా ఉన్నదో అది కాకుండా దానికి బయటపడేం. కానీ అట్లాగే చేస్తూ ఉన్నాను అన్నప్పుడు చేస్తూ అనే దాని గ్రహింపు రూపంలో అది నేను అనుకొని అప్పుడు ఉన్నాను. అంటే ఇప్పుడు నేను ఉన్నాను అన్నటువంటిది ఒక రూపం అయితే, ఆ నేను ఉన్నాను అనే రూపానికి మధ్యలో ఒక భేదమునిచ్చి నేను కాదు అదేదో కల్పించి నేను చూస్తూ అని కల్పించేసి నేను చూస్తూ ఉన్నానంటే అప్పుడు చూస్తూ ఉన్నవాడనిగా చేసేసి నేనును చూస్తున్న స్వరూపంగా ఉన్నాను అంటుంది. అక్కడ వాక్యం ఎట్లా ఉంది? చూస్తున్న సమయంలో నేను ఉన్నా, చూస్తూ ఉండగా నేను ఉన్నా, నేను ఉండగా చూస్తూ అనేది జరుగుతోంది అన్న వాక్యం పోయి నేను చూస్తూ ఉన్నవాడు నేను. చాలా తేడా వచ్చింది. భాషనితో మోసపోయినాడు. ఇట్లా మోసం చేసుకుని మోసపోయినాడు. భాష సరిగా చెప్తుంది, మోసపోయినాడు. భలే భలే. కనుక ఇప్పుడు ఏం కావాలి? ఆదుకునేవాడు ఎవరో కావాలి. నేను ఉన్నాను అనే అస్మద్భావమునకు కూడా, అహమస్మి అనే అస్మద్భావమునకు కూడా ఏం కావాలి? ఆదుకునేవాడు కావాల్సి వచ్చింది. ఆదుకునేవాడు ఎవరో వాడిని రేపు మనం చేద్దాం. చివరిలో కాసేపు కాకుండా రేపు దాన్ని తీసుకుని మనం చేద్దాం. ఇట్లా ఇది నియామకం. ఇది ఇట్లా జరుగుతుంది. ఇట్లా ఉన్నప్పటికీ కూడా అది అట్లా అయిపోతేప్పటికి కూడా దానికి తనలో తనకే తన భౌతిక స్థానంలోనే తనకు ఆదుకోవడం అనేటటువంటిది రావాలి. ఆదుకునే స్వరూపంగా తాను వ్యక్తం కావాలి. ఆదుకోమని అడిగే స్వరూపంగా రావటం వేరు, ఆదుకున్న స్వరూపంగా వ్యక్తం కావటం వేరు. ఆదుకునే స్వరూపంగా ఆదుకోమని అడుగుతూ వస్తున్నదా, లేకపోతే అది ఇక ఆదుకోమని అడగటం కనుక తీసుకొచ్చి నేరుగా ఉనికి ఇచ్చేస్తే ఆ ఉనికి ఏమంటే అది మేము ఉనికి యొక్క బంట్లో మేము తీసుకొచ్చి ఆయన మహాలు పడేస్తే ఆయన ఏమంటే అది నువ్వు ఎడ చెప్తే అట్ట ఎట్లా ముక్కస్య ముక్క ముక్కకు ముక్క అన్నట్టుగా
ఎంత చెప్తే అంత. తెలివి లేదు అనే ఒక పదం మనం వాడుకుంటుంటాం. అట్లా ఎంత చెప్తే అంత అన్నట్టుగా మనం ప్రవర్తిస్తుంటాం అనమాట. కనుక ఆ ప్రవర్తనకి అందదు. ఎంత దాకా వెళుతుంది? ఎందుకు వెళ్ళాలి? ఎక్కడైనా బయట రూపానికి అవకాశం ఉన్నట్లుగా ఉంటుంది నయనం అన్నప్పుడు. అంటే బయట దాన్ని తీసుకుంటుంది అన్నప్పుడు ఎట్లా ఉంటుంది? లోకంలో ఏమంటారు? పెద్ద అక్కరం లేదు గానీ తీసుకోండి అంటుంది. అక్కడే బుద్ధిని తీసుకోవాలంటే తీసుకోండి విశేషం. ఇంతకీ ఏమంటావు? తీసుకోమన్నాగా. నువ్వు వద్దనేప్పుడు అక్కర్లేదు పోదాం పద తీసుకెళ్ళిపోడు అనరు. ఇంతకీ ఏమంటావు? తీసుకోమంటావా? ఏమంటావు ఇంతకీ? ఏమంటావు అంటే అప్పుడు ఏముంటుంది? తీసుకోమన్నాగా. ఇందాకేమన్నది? అక్కర్లేదు అయినా తీసుకోండి అని 2 ఆప్షన్స్ చూపించి ఇప్పుడు ఏం చేసింది? దానిలో నిశ్చయం చేసింది. తీసుకోమన్నాగా. ఇప్పుడు తీసుకోమని అన్నప్పుడు తను ఏమంటానికి వీల్లేదు. పెళ్ళానికి కాదంటానికి లేదు. అప్పుడు సణుక్కుంటాడు. ఏముంది ఎందుకు తీసుకోవడం? తీసుకెళ్ళమని ఇంట్లో అక్కడ పెట్టేస్తారని అటువంటి తీసుకుంటుంటారు. ఊరికే ఇటువంటి ఏవో చేసుకుంటుంటారు అని సణుగుతాడు గానీ పెళ్ళాన్ని కాదంటానికి వీల్లేదు. అది తీసుకుని వెళ్ళిపోవాల్సింది. అది తీసుకుని వెళ్ళిపోతుంటే మధ్యలో తనకు సుపుత్రుడో, సుపుత్రిక ఎవరో ఉన్నారుగా, వాళ్ళు తీసుకుపోతుంటే మధ్యలోనే విరగ్గొట్టారు దాన్ని అయిపోయి. బాగుంది కదా అని మంచి బట్ట బాగుంది, క్వాలిటీగా ఉంది అని ఇంటికి తీసుకెళ్ళేటప్పటికి దాన్ని పిచ్చి పిచ్చిగా కుట్టేసుకున్నారు. ఇప్పుడు దాన్ని అవునంటానికి లేదు, కాదంటానికి లేదు. అర్థమవుతుందా? చెప్పండి. ఈశావాస్యమిదగం సర్వం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం తేన త్యక్తేన భుంజీతాః. తేన త్యక్తేన భుంజీతాః. నువ్వు దాహ అని అంటున్నావు. థా వస్తావే మాట మాట చెప్పాలనా? తేన త్యక్తేన భుంజీతాః మా గృధ కస్య స్విద్ధనం. ఓం ఈశాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం తత్ సత్.